తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే ఇప్పటికైతే 6 రోజులు అవుతున్నా సరే ఇంకా ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి నానమ్మ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పక్కన ఈ యొక్క ప్రాంతంలోనే కొన్నాళ్ళ నుంచి ఇక్కడే మకాంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఇటువైపు ఎటువైనా అడవి జంతువులు ఏమైనా వచ్చి ఉంటాయి, ఎన్నాళ్ళు వీళ్ళున్న ఇక్కడ కాపలాదారులుగా ఉంటున్న నేపథ్యంలో అసలు మరో కోణంలో పాపని ఆ విధంగా ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలో పక్కన అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పమ్మా, ఏమవుతుంది జ్ఞానేశ్వరికి? ఏమవుతారు మీరు? అదే 11:30కండి పాప మా బాబు తీసుకెళ్ళి ఆడిచ్చి మళ్ళీ తీసుకొచ్చి మా పాప కప్ప చెప్పాడండి. ఈ నొప్పి 7 గంటలు మరి ఏమైందన్నదండి. ఆ బాబు మళ్ళీ దెబ్బడేసి మళ్ళీ వెనక్కి రావట్లేదండి. పాప కప్ప చెప్పాడు. పాప చిన్న పాప తాను చెప్తుందండి. ఆ పాప దయపించి నొప్పిలోకి పాప ఇక్కడ ఆడుతుంది కదండి వెళ్ళిందండి. ఈ నొప్పి ఏమైందన్నది తెలియలేదండి. నేను లేనండి దగ్గర ఇక్కడ, నేను ఇక్కడ ఉండలేను, పాప గారి ఇంటికి వెళ్ళానండి. ఈ నొప్పులు ఏమైందన్నది తర్వాత మా బాబు ఫోన్ చేశాడండి, పాప కనిపించలేదమ్మా అని. కనిపిస్తే ఏమైందంటే ఇలాగే తోటంతా తిరిగామండి. ఊళ్ళో జనాలు వచ్చారండి 100 మంది వచ్చి తిరిగారంటండి. తిరిగితే పనిపించలేదు. తిరిగి తర్వాత మన వాళ్ళంతా వచ్చి చేశారండి. శతమానం ఉండను 20 సంవత్సరాలు పెట్టి 22, 23 వచ్చిందండి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఈ యొక్క ప్రాంతంలో? 23 సంవత్సరాలు అయిపోతుందండి. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ యొక్క ప్రాంతంలో వేట కుక్కలు కానీ అడవి జంతువులు ఏమైనా వచ్చాయి? ఇప్పుడు ఏది జరగలేదు సార్. మా పాప సంవత్సరం పిల్లప్పటి కాంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. నాకు ఏమీ జరగలేదు వాళ్ళకి. ఇప్పుడే జరిగింది సార్. మాకు కనిపించడం కానీ తోటలో కనిపించడం సార్ మాకు అసలు ఏమి ఉన్న కంచి ఏమి రావట్లేదు సార్. ఎప్పుడే ఇలా జరిగింది, ఈ పాప ఇలాగ అయింది కంచి, అది ముందు ఏం జరగలేదు. మా పాపని మాకు చాలా వేట కుక్కలు కానీ అడవి పందులు కానీ ఇలాగా వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. అంటే పాప కుక్క వచ్చింది, పాప కనిపించలేదు. కుక్క వచ్చింది కానీ పాప అదే నిన్న 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వస్తాండి మా పాప కుక్క కలిపి వచ్చేస్తుందని అనుకున్నామండి. పాప కుక్క రాలేదండి. ఆనందపడిపోయి ఆ పాప ఆనందపడిపోయిందండి. పడిపోతే పాపని కరిసిందండి. కరిసేస్తే ఇంకా ఆ కుక్క రాలేదు, ఎరక్కిపోయినట్టు వెళ్ళిపోయిందండి. కుక్క సగం దూరం వెనక్కి తిరిగి చూస్తుందండి. కనిపించలేదు సార్. కనిపించక వెళ్ళిపోయిందండి. నిన్న రాత్రి అంతా నైట్ అంతా చూస్తూ కూర్చున్నాను. నైట్ రావట్లేదు సార్. ఏం జరిగింది అనుకుంటున్నావు జనరల్గా? అంటే పక్కన ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారొచ్చా, లేదంటే పిల్లలు లేని వారు ఎవరన్నా తీసుకెళ్ళిపోయి పెంచుకునే? అదే సార్, మరి ఎవరు చేసిందన్నది మాకు ఇంతవరకు దాకా గొడవలు గోసలు ఎవరికి లేవు సార్. వాళ్ళ అమ్మగారు తారీఖులు మా నా తారీఖులకి గొడవలు లేవు సార్. మరి పాపని తీసుకెళ్ళిపోయారో తెలియదు సార్. నాతో ఎవరన్నా కిడ్నాప్ చేస్తారో తెలియదు సార్. మధ్య పడిపోయినట్టు చేస్తాం. 5 రోజులు అయింది సార్. మాకేం అనిపించలేదు సార్. మరి మా పాపను మీరు ఉండగానే ఇవన్నీ చేసినా మా పాపను మాకు కొంత చేస్తే సరిపోదు. మరి అప్పచెప్ప సార్, మా పాప మాకు అప్పచెప్పమని సార్. ఈ మధ్యన ఎక్కడ తీసుకొచ్చి వదిలేసినా మనం తీసుకుంటాం సార్. మరి మాకు ఎవరు వెనకాల తీసుకెళ్ళి అందలేదు సార్. ఒకటే కోరగోడ జరిగింది, అప్పుడు చాన్నాలు ఇచ్చారు. ఇంకా అదే తప్ప మాకు ఏం జరగలేదు సార్. మరి అంటే ఇప్పుడు ఈ కుక్క ఆచు కోసం గాలిస్తుంది అన్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇవన్నీ కూడా ఏం చెప్పారు మీకు? ప్రేమ కూడా వచ్చి మామూలుగా వీళ్ళందరికీ అప్పు చెప్తామండి, చేస్తాము. ఇంకా ఇప్పుడు దాకా 5 రోజులు టైం ఎక్కువైపోయింది సార్ అని చెప్పాను సార్. మరి వీళ్ళంతా మనం చేస్తారు, మనకి ఇబ్బంది లేదు చెప్పుకొచ్చారు సార్. మరి ఏం చేసినా మా పాప మాకు మాపు చెప్పాలి సార్. మరి మీరు చేసిన కట్టమన్నా మాకు తీరాలి సార్. మరి పాపని ఏమి జరిగినా సరే ఏదో విధంగా ప్రధానంగా చూసుకున్నప్పుడు జరిగిన ఘటనలో అయితే పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ఏదో పక్కన జరుగుతున్నాయి. అలాగే పిల్ల ఏదైతే జ్ఞానేశ్వరి నానమ్మ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే నానమ్మ గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి అడవి జంతువులు కానీ అడవి పందులు కానీ వచ్చి ఈ విధంగా అటాక్ చేసిన దాఖలాలు లేవు. కనీసం కంటికి కూడా కనిపించలేదని కూడా చెప్పుకొస్తున్నారు. మరి పాప ఏమైంది అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. కుక్క వచ్చిన నేపథ్యంలో పాప కూడా వస్తుందని ఈ కాలాలతో మేమంతా కూడా ఎదురు చూసాం. కానీ కుక్క వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పాప ఏమైంది అనేది మాకు భయాందోళన గురి చేస్తుంది. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం వెంటనే పాపను అప్పచెప్పాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పాప ఇప్పుడు అదృశ్యమై పక్కన 5 రోజులు గడుస్తున్నా సరే ఇప్పుడు ఇంకా ఎటువంటి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అయితే నెలకొంది. మరో పక్కన అధికారులు అయితే అన్వేషణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. పాప కోసం అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బృందాలుగా విడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం కుక్క కోసం అయితే
అయితే అన్వేషణ చేస్తున్నారు. కుక్క ఆచూకీ లభ్యమైతే పాప ఆచూకీ కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడంతా కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే మొదలుపెట్టిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, CH అగ్రహారం నుంచి. అంటే మీకు ఎవరైనా మీ ఫ్యామిలీ పరంగా అయితే చూసుకుని నో డౌట్ ఇదివరకు గొడవలు జనవరిలో జరిగాయని చెప్పాను కదా సార్. అయితే వాళ్ళే ఎవరైనా చేయండి అంటే వాళ్ళంత పాపను ఎత్తుకెళ్ళిపోయేంత ఏమో సార్ చెప్పలేం కదా. మనల్ని ఏడిపించవచ్చు అంటే ఏ విధంగా అయినా ఏడిపించవచ్చు. ఈ రోజుల్లో ఎవరు నమ్మ పని లేదంటే ఎంతో ఫ్రెండ్స్ ఉంటారు కదా 100 మందిలో. ఇప్పుడు మీ అంటే మీకు ఓకే, మీ ఫ్యామిలీ ఓకే, మీ హస్బెండ్ అయితే మీ హస్బెండ్కి ఏమన్నా ఫ్రెండ్స్లో ఏమన్నా? అదే సార్ చెప్తున్నాను, తన ఫ్రెండ్స్లో ఎవరైనా చేసి ఉండొచ్చు. ఆ డౌట్ ఈ డౌట్ అంటే అలా ఎప్పుడైనా వచ్చే బిహేవియర్ అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ అన్న నలుగురు ముగ్గురు ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా నో డౌట్ సార్, అనుమానించాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయితే మా ఇంటికి వచ్చారో అంతమంది ప్రాణంగా చూసుకునేవారు అమ్మాయి. ఇదివరకు ఎవరైనా ఉన్నారో, మాట్లాడిన లేకపోవచ్చు, మాట్లాడలేనో లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా గొడవ పడడం లేదంటే ఫోన్లో ఏదైనా సరిగ్గా మాట్లాడి ప్రతిదీ నాతో చెప్తాడు సార్. ఏ రోజు ఏం జరుగుతుంది ప్రతిదీ నాతో షేర్ చేస్తాడు. లేదు సార్, గొడవల ఇష్యూలో అయితే పలానాది ఇలా జరిగిందమ్మా అని చెప్తాడు సార్. లేదు సార్, కారు విషయంలో కానీ లేకపోతే అంటే మరి ఏమనుకుంటున్నారు అంటే వారం రోజులు అయింది పోనీ ఏదైనా జంతువులు ఏదైనా చేసేయంటే ఏదో ఒకటి ఖచ్చితంగా దొరకాలి. దొరకలేదంటే తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇంత ఎంక్వైరీ బట్టి బయటకి ఎక్కడికైనా అప్పు చెప్పేసి ఉంటారు. అంటే మరీ చిన్న అమ్మాయి కదా సార్, ఎలా దాచేసినా వాళ్ళు దాచేస్తారు. అంటే లేట్ అవుతుంది కానీ మా అమ్మాయి మాకు వస్తుందని చిన్న ధైర్యం ఉంది సార్. నమ్మకం ఉంది సార్, వస్తుంది అని నమ్మకం. ఇంత డిపార్ట్మెంట్ తిరుగుతుంది, ఎవరి చేతుల్లో నుంచి అయినా రావచ్చు. అట్లీస్ట్ రాకపోయినా ఏదో న్యూస్ తెలుస్తుంది అని నమ్మకం అయితే చిన్న ధైర్యం ఉంది. జగ్గంపేట సార్ జగ్గంపేట హెడ్ క్వార్టర్లో వచ్చేసారు. జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నాడు, ఆయన కూడా చూపించారు.